శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమసారావు గారి నాయకత్వంలో వారి ఆదేశాల మేరకు ఈరోజు మంచిర్యాల పట్టణం మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని ఐబీ చౌరస్తాలో మరి పెద్ద ఎత్తున నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఈరోజు నీట్ అనేది ఒక గౌరవప్రదమైనటువంటి ఎగ్జామ్ ఈరోజు పరీక్ష పత్రాలు లీక్ అవ్వడం, దానివల్ల మరి ఎగ్జామ్ రద్దవడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు ఏ గవర్నమెంట్ రాలేదు. ఇంతకుముందు కాంగ్రెస్ పాలించినప్పుడు ఎప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో చిన్న పేపర్ లీకేజ్ కావచ్చు, లేకపోతే పేపర్ మన పరీక్షలు రద్దవడం ఎప్పుడు జరగలేదు. కేవలం ఇక్కడ మన రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలించినప్పుడు అటు గ్రూప్ 2 పరీక్షలు రద్దవడం కావచ్చు. ఇప్పుడు చూసుకుంటే నీట్ పరీక్ష దాదాపుగా 20 లక్షల మంది విద్యార్థుల జీవితాలు వారి భవిష్యత్తు మీద ఆధారపడినటువంటి ఈ యొక్క ఇంత పెద్ద పరీక్షను రద్దు చేయడం చాలా దుర్మార్గం విషయం. ఎన్నో కళలతోని ఎన్నో ఆశలతోని చదువుకొని దాదాపుగా సంవత్సరాల పండి చదువుకునే విద్యార్థులకు ఈరోజు ఈ గవర్నమెంట్ ద్వారా నిరుత్సాహపరచడం, దాని ద్వారా ఈరోజు విద్యార్థులు కూడా మరి పెద్ద ఎత్తున ఆత్మహత్యలు చేసుకునే సందర్భాలు కనబడుతున్నాయి. కాబట్టి వెంటనే ఇలాంటి సంఘటనలకు పునరావృతం కాకుండా ఎవరైతే ప్రశ్నపత్రాలు లీక్ చేసిన వారు ఉన్నారో వారిని కఠినంగా ఈ దేశంలో ఉన్నటువంటి శిక్షలు అనుభవించే విధంగా శిక్షించి ఇక్కడైతే మరి కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే దీనికి నిరసనగా మరి రాజీనామా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు దేశ భవిష్యత్తు కేవలం విద్యార్థుల దేశ పునాదులు కేవలం విద్యార్థుల భవిష్యత్తు మీద ఆధారపడిందని చెప్పేసి మనం గమనించాలి. దీనివల్ల ఈ రాబోయే రోజుల్లో కూడా అసలు విద్యా వ్యవస్థ మీద నమ్మకం లేకుండా పోతున్నది. ఆ నమ్మకం ఏర్పడించాలంటే ఖచ్చితంగా కఠినమైన శిక్ష ఉండాలని చెప్పేసి చెప్తున్నాం. ఎందుకంటే చాలా మంది విద్యార్థులు ఈ రోజు ఆశలతోని ఎంబీబీఎస్ చదువుకోవాలని చెప్పేసి చాలా మంది ఉన్నారు. అలాంటి విద్యార్థులకు ఈ రోజు ఇలాంటి ప్రశ్నపత్రాలు రద్దవడం వల్ల మరి వాళ్ళ భవిష్యత్తు ఎంతో ప్రశ్నగా మారింది. కాబట్టి మోడీ గారు కావచ్చు, ఇక్కడటువంటి మన ఏదైతే సభలిస్తున్న బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కేవలం మరి విద్యార్థుల ఆలోచన లేని విద్యార్థుల భవిష్యత్తును ఆలోచించకుండా ఇష్టాలను చేస్తున్నారంటే ఇప్పటికైనా దుర్మార్గ విషయాలు పక్కన పెట్టి ఖచ్చితంగా వారి భవిష్యత్తు మీద మరి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అటువంటి బీజేపీ ప్రభుత్వంలో జరిగినటువంటి నీట్ లీకేజీ వ్యవహారం ఏదైతే జరిగిందో మేము తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మంచిర్యాల నియోజకవర్గం నుంచి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. గౌరవ పెద్దలు ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు గారి ఆదేశాల మేరకు మంచిర్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, కార్పొరేటర్లు, కౌన్సిలర్స్ అందరం కలిసి ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మీకు కోరేదల్లా మోడీ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రిని వెంటనే రాజీనామా చేయించే బాధ్యత మీరు తీసుకోవాలి. వారు రాజీనామా చేయని పక్షంలో మీరు వెంటనే వారిని బర్తరఫ్ చేయాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం. ఈ రకంగా మీరు పాలించే రాష్ట్రాలలో ఈ నీట్ లీకేజీ కావడం చాలా దురదృష్టకరం. ఎలాగో రేపు 12.5 సంవత్సరాల నుంచి ఒక్క ఉద్యోగం కూడా మీరు పేద ప్రజలకు, యువకులకు ఉద్యోగం కూడా మీరు ఇవ్వలేకపోయారు. కనీసం చదువు ద్వారా వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకుందామన్నప్పటికీ కూడా మీ కేంద్రంలో ఉన్నటువంటి పెద్దల కనుసైగల్లో వారికి సంబంధించిన కార్యకర్తలకు ఈరోజు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఈ రకంగా పేపర్ని లీకేజ్ చేసి నిజాయితీగా చదువుకున్న విద్యార్థులను మీరు అన్యాయం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా భావిస్తూ ఉన్నది. ఖచ్చితంగా మీరు డిమాండ్ చేస్తూ ఉన్నది ఒకటే, కేంద్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రిని మీరు బర్తరఫ్ చేస్తారా, లేక రాజీనామా చేసే విధంగా మీరు దానికి సంబంధించిన ఏదేదైతే ఉంటుందో మీరు ఆదేశాలు జారీ చేస్తారా, అది మీ ఇష్టం. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజీనామా చేయాల్సిందే. చెయ్యని పక్షంలో కూడా తెలంగాణ రాష్ట్రమే యావత్ భారతదేశం అంతటా కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన ధర్నాల కార్యక్రమం కూడా మీరు నిర్వహించడం జరుగుతుంది. అంత పెద్ద ఎత్తున నిర్వహించక ముందే మీరు బాధ్యత వహించి రాజీనామా చేస్తే సరే, లేకపోతే మోడీ ప్రభుత్వం ఖచ్చితంగా వారిని బర్తరఫ్ చేయాల్సిందిగా మీకు కోరుకుంటూ యథావిధిగా నీట్ సంబంధించిన పరీక్షను నిర్వహించి అర్హులైన పేద విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుకుంటూ మరి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా సోదరిమణులు, ఎన్ఎస్సిఐ, యూత్ కాంగ్రెస్, అదేవిధంగా మా కార్పొరేటర్లు అందరికీ కూడా ధన్యవాదాలు. ప్రింట్ ఎలక్ట్రానిక్ పత్రికా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం.